హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. మరి క్రిస్మస్ సమయంలోని మరి ఇల్లంతా డస్టింగ్ చేసుకోవడము, అంతా క్లీన్ చేసుకోవడము, మరి అలాగే డెకరేషను ఇవన్నీ కూడా మరి పండగలకి ఉంటాయి. కాబట్టి ఈ యొక్క పశువుల పాక సురేష్ గారని ఆయన తయారు చేయమంటే చేసి ఇచ్చారండి. ఎంత బాగా చేశారు చూడండి అంతా కూడా. అయితే ఒక గిఫ్ట్గా ఇచ్చారు మాకు. ఇది ఎందుకంటే అది తయారు చేయడంలో కొంచెం మనీ కూడా బాగా స్పెండ్ చేశారు. అయినా సరే పాపం వద్దనేసారనమాట. మరి చూడండి ఎంత బాగుందో. ఇది ఎవ్రీ ఇయర్ కూడా మనం ఎత్తిపెట్టుకొని దాచుకోవచ్చు. ఇదిగోండి ఈ ట్రీ కూడా పక్కనే పెట్టి వేశానమాట. ఎందుకంటే క్యారల్స్కి వచ్చినప్పుడు చాలామంది జనాలు వస్తారు కదా, వచ్చి పాటలు పాడినప్పుడు మళ్ళీ వాళ్ళకి అడ్డుగా ఉండకూడదని ఒక మూలకి పెట్టామన్నమాట. చూసారు కదా, ఇది సంవత్సరం అంతా కూడా కొన్ని సామాను ఎత్తిపెట్టి మళ్ళీ అవి బాగుంటే మళ్ళీ పెడతామండి. ఏమాత్రం కలర్ ఫేడ్ అయినా ఏదైనా మళ్ళీ అది పడేసి కొత్తవి కొనుక్కుంటాం అనమాట. ఎందుకంటే అది మాకు ఒక ఆనవాళ్ళు అనమాట. క్రిస్మస్ అనగానే ఇవన్నీ పెట్టి మరి సంతోషంగా జరుపుకోవడం అనేది మాకు ఆనవాళ్ళు అంతే. అంతకన్నా ఏం కాదండి. ఎవరైనా వచ్చి ఏమైనా అడిగితే దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇల్లంతా చూసారా, ఈ బల్బులు సెట్ ఇవన్నీ కూడా నేను ఒక్కదాన్నే చేసుకున్నానండి. ఎవరు హెల్ప్ కూడా నాకు లేరు. ఎందుకంటే నాకు ఎవరైనా హైట్ అనుకోండి, ఎవరో ఒకరు హెల్ప్ అడుగుతాను. కానీ ఇది ఆల్రెడీ మేమంతా కూడా చేస్తే ఉంచామన్నమాట. ఇదిగోండి ఇదంతా కూడా నేనే, ఆ సెట్టింగ్లు అంతా కూడా నేనే చేశానండి. ఎందుకంటే వీలైనంత మాత్రం నేనే అన్నీ చేసుకుంటాను. కరెంట్ కదా, ఏమాత్రం తేడాగా ఉన్నా అలాంటివి మాత్రం నేను ముట్టుకోనండి. ఇవన్నీ కూడా మరి మంచి బల్బులు అన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఎక్కడ లీకేజ్ అనేది లేదు. ఎందుకంటే గబాలను కరెంట్ షాకులు కొట్టడం ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ఇవన్నీ కూడా మరి చూశాను. ఇదిగోండి ఇదంతా రోడ్ సైడ్ అండి. ఇదంతాను ఇక్కడ చెట్టు ఉండేది, పెద్ద చెట్టు. ఆ చెట్టుకి నేను స్టార్ కట్టేదాన్ని ఎవ్రీ ఇయర్. కానీ మొన్న తుఫాన్లకి ఆ చెట్లన్నీ కూడా పడిపోయాయి అనమాట. తుఫాన్లాగా వచ్చిందండి అది. అలా వచ్చినప్పుడు చెట్లన్నీ పడిపోయాయి అనమాట. అందులో ఈ ఇంటి ముందు చెట్టు కూడా పడిపోయింది. అందుకే మాకు చాలా విశాలంగా ఉంది. అయితే మరి ఇప్పుడు ఈ చలికాలం కదా, చలి విపరీతంగా ఇంట్లోకి వచ్చేస్తుందండి. ఇన్నాళ్ళైతే చెట్లు అడ్డీవన్నమాట. చెట్లు ఉండడం వల్ల లాభమేనండి. కానీ ఎక్కువగా ఉడతలు ఇవన్నీ కూడా కాకులు ఎక్కువగా ఉండేవి. మరి పిచ్చుకలు నైట్ అవగానే గోల అనమాట అవన్నీ. కానీ ఇప్పుడు అవి ఏమీ లేవు, సైలెంట్గా ఉంది. అయితే ఈ చల్లగాలి మాత్రం బాగా విపరీతంగా వచ్చేస్తుంది. ఎండాకాలం ఎండ కూడా మరి బాగా వేడి వచ్చేస్తుంది అనమాట. ఇదిగోండి అయినా సరే వెలుగు విపరీతంగా ఉంది. ఎన్నాళ్ళు వెలుగు అయితే ఉండేది కాదు, వెలుగు అడ్డిస్ ఇది. అవును చూసారు కదా. ఈ పండగ అయిన తర్వాత అవన్నీ జాగ్రత్తగా ఎత్తిపెట్టి మళ్ళీ జాగ్రత్తగా అన్నీ పెడతామండి. ఎందుకంటే మరి కొనుక్కోవాలంటే చాలా ఖరీదులు. అందుకే మేము అన్నీ కూడా జాగ్రత్తగా ఎత్తిపెట్టుకుంటాం. చూసారు కదా, అందరూ వస్తారండి. వచ్చి అన్నీ చూస్తారు. ఇది చర్చ్ అనమాట. మరి ఇదిగో మా అబ్బాయిను, మా బ్లెస్సీను, కోడలు కూడా కమ్యూనియన్ తీసుకుంటున్నారు దేవుడి సన్నిధిలోని. ఇదిగోండి అక్కడ ఆంటీ. ఇది చర్చ్ అనమాట. పెళ్ళి కొడుకు జనవరి 8 అందరూ వచ్చేయండి.
ఈ ట్రెజరర్ ఎప్పుడు బిజీయే. లాస్ట్ సండే డిసెంబర్ పండగ ముందు లాస్ట్ సండే ఇది మాకు. పండగ వచ్చిందమ్మా. ఇక అదే నేమ్ మోడ్ రాలా. అవన్నీ కొత్త కొత్తగా వేసాను అనమాట. ఇక ఈ చామంతి ఇంట్లోనివే. ఆహా, చామంతులా? ఆహా, వాళ్ళు ఏంటంటే అయిపోగానే పారేస్తారు. ఇప్పుడు మొత్తం దారంతా మొక్కలు పెట్టేశారు. అబ్బా అబ్బా, పెట్టుకుంటాను కానీ చెట్టుకి అయితే చాలా రోజులు ఉంటాయి కదా. ఓన్లీ కిచెన్ వేస్ట్తోనే అంతాను, ఏ తొక్కు ఎక్కడ పారిదనమాట. ఇక ఇది మొన్న పాస్టర్ అమ్మగారి దగ్గర, మన ప్రీతి అమ్మగారి దగ్గర నుంచి తీసుకొచ్చానమాట. ఇది మీ డాడీ ఇచ్చారు. ఇది ములంకాడ. అదే చూస్తాను అలాగనే. చిగురు వచ్చింది, మళ్ళీ అది రాలిపోయింది. మళ్ళీ చూస్తున్నాను, అయినా పచ్చదనం ఉంది. ఇదిగో బ్లెస్సింగ్, అదే జాంకాయలు. ఈ ఫ్రూటు 5 years నుంచి పెంచిన మొక్కకి ఈసారి మాత్రం నిలబడిపోయింది. ఒక ఉడతలు లేవు, మరి ఏవి కూడా లేకుండా మరి ఎంత బాగా పెరిగాయి అంటే
ఎవరైనా వచ్చి కట్ చేస్తారేమో అనుకున్నాను. మా కాళ్ళు బ్లెస్సీ కట్ చేస్తుంది ఆఖరికి. దేవుడు తనకి ఇచ్చిన ఆశీర్వాద ఫలం. బాగుందా? అది చాలా తియ్యగా ఉంటుంది కూడా. కట్ చెయ్యు, లేకపోతే కడిగేసి కట్ చెయ్యు. అది అక్కడ ఉంది వాటర్, వెళ్తావా? అది అక్కడ ఒకటి కడిగేసి కట్ చేసి అసలు మీ పాస్టర్ గారు వస్తే కట్ చేయిద్దాం అనుకున్నాను. మరి పాస్టర్ గారు ఇప్పుడు క్రిస్మస్ టైంలో బిజీ కదా. మళ్ళీ ఇంకో ఫలం వస్తే ఇప్పుడు పిలవచ్చు. ఎలాగుందో చూడు, గట్టిగా ఉందా? పర్లేదా? గట్టిగా ఉందా? టేస్ట్ ఉందా? చూసావా, బయట ఫ్రూట్కిను ఇంట్లో పండించిన ఫ్రూట్కి ఎంత తేడా ఉందో. అందుకే కష్టపడి ఇంట్లో పెంచుకుంటే బాగుంటుంది. నిజంగా ఇల్లులు కొనుక్కున్న వాళ్ళు ఒక చిన్న స్థలం పెట్టుకొని ఇలాంటివి పండించుకుంటే చాలా బాగుంటుంది. నీకోసం ఇంకా ఆకుకూర మొక్కలు అన్నీ కూడా పెంచుతాను. తోటకూర, పాలకూర, చుక్కకూర, ఆకుకూరలు చాలా మంచిది. ఎంతసేపు ఈ మాంసము, ఈ చికెన్ కన్నా ఇలాంటివి చాలా మంచివి. ఇంకా చేపలు కూడా మంచివే. చేపలు కూడా మంచి, అలాగని ఎక్కువ తినలేం కదా. చేపలోనే ఏముంటుంది? ఒమేగా 3. అవి ట్యాబ్లెట్స్ కూడా అమ్ముతుంటారు. కానీ తేనుపు వచ్చినప్పుడు అదే ఫీలింగ్ వస్తుంది. అది ఎంత బాగా వచ్చాయి చూడు. అగో చామంతులు అక్కడ. అదే అందుకే వైట్ కూడా ఉండేది, అలా చచ్చిపోయాయి అనమాట. మళ్ళీ వేయాలి. ఇవి వంకాయ కూడా ఎంత టేస్ట్. బయట ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్. చూడు వాటర్ ఎంత స్టాగ్నెంట్ అయిపోయిందా. అది అలా మొక్క కుళ్ళిపోద్ది అనమాట. దాన్ని అలాగ కిందని ఆ చిన్న హోల్లో అలా పొడిస్తే ఆ వాటర్ అంతా వచ్చేస్తుంది. అది మంచి వాటర్. అది ఏదమ్మా? పింక్ ఏమో మరి, అదొక ఏం పువ్వులో కానీ చాలా బాగుంటాయట. బాగా నిత్యం వస్తాయట ఆ ఫ్లవర్స్. ఓకే, రెడీ. మీ అందరికీ, మా సబ్స్క్రైబర్స్ అందరికీ విష్ హ్యాపీ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ అండి. మీ అందరికీ, మా సబ్స్క్రైబర్స్ అందరూ కూడాను ప్రతిరోజు కూడాను చూస్తున్నారు నా వీడియోస్ అన్నీను. మీ వ్యూవర్స్కి అందరికీ మీకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ముఖ్యంగా ఈ మొక్కల విషయం నాకు చాలా ఇష్టం అనమాట. మొక్కల్లోనే ఓన్లీ కిచెన్ వేస్ట్ మాత్రమే వేస్తున్నాను. ఎటువంటి మందులు ఏమీ కూడా వేయటం లేదు. ముఖ్యంగా మా సబ్స్క్రైబర్స్ అందరి కోసం నేను ప్రేయర్ చేస్తున్నాను. మరి పై దేశాలు ఉన్నాయి, ఉన్న ఊరోళ్ళు ఉన్నారు, చర్చ్ మెంబర్స్ ఉన్నారు, ఇరుగు పొరుగు వారు ఉన్నారు, అందరూ ఉన్నారండి. కాబట్టి అందరి గురించి నేను ప్రేయర్ చేస్తున్నాను. నేను మీ కుటుంబాలన్నీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించాలని, మరి వచ్చే సంవత్సరం 26లోనే దేవుడు ఉన్న స్థితిలో ఉన్న స్థానంలో పెట్టి దీవించాలని ప్రార్థిస్తున్నాను. అలాగే మాకు ఈ సంవత్సరం మరి మా అబ్బాయికి మ్యారేజ్ చేశాను. ఇదిగో ఇంతవరకు మీరు చూసిన ఆ వీడియోలోనే మా కోడలే తన గీతం కాలేజీలో వర్క్ చేస్తుంది. కాబట్టి మీ అందరి బ్లెస్సింగ్స్ ఆ ఇద్దరి మీద ఉంచండి. మా రెండో వారికి కూడా మళ్ళీ మ్యారేజ్ చేసినప్పుడు మీకు వీడియో చేసి అంతా తీసి పంపిస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతవరకు చూసిన వీడియోలన్నిటిలో కూడా మరి 920 సబ్స్క్రైబర్స్ నాకు వచ్చారండి.
ఇంకా ఇంకా అనేకులకి మీరు షేర్ చేస్తూ ఉంటే మరి నాకు మెయిన్ ఏంటంటే అందరి గురించి మంచిగా ఉండాలని ప్రేయర్ చేస్తూ ఉంటాను. నా పని అదే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.